కేవలం 2018లో పెట్టిన స్కై రూట్ అనే సంస్థ, మన హైదరాబాద్లో పెట్టిన సంస్థ, 25-26 సంవత్సరాల పిల్లలు పెట్టిన సంస్థ ఈరోజు 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నది. ఒక్క మన దేశంలో కాదు, 90 దేశాలలో పోటీ పడుతున్నది. అంతరిక్ష విజ్ఞానాన్ని ఇస్తున్నది వాళ్ళకు. ఈ మన హైదరాబాద్ డిఫెన్స్ హబ్ అనుకుంటాం కదా, ఒక్క హైదరాబాద్లోనే కేవలము ప్రైవేట్ కంపెనీల డిఫెన్స్ కంపెనీలు 8,600 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేసింది లాస్ట్ ఇయర్. కేవలం హైదరాబాద్. నేను చెప్పేది ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్న స్టార్టప్స్, డిఫెన్స్ స్టార్టప్స్ నేను ఎన్ని చెప్పాలండి? ఈరోజు కవచ్ మొత్తం ఒక్క భారతదేశంలో రైల్వే వ్యవస్థకే ప్రొటెక్షన్ కాదు, కెన్యా, జాంబియా, అనేక ఆఫ్రికన్ కంట్రీస్కు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న రైల్వే వ్యవస్థకు ప్రొటెక్షన్ కవచ్ అనే ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీకి ఇవాళ సెంటర్ పాయింట్ ఎవరండి? హైదరాబాద్. సాఫ్రాన్ అనే ఒక సంస్థను హైదరాబాద్లో పెట్టాలని నరేంద్ర మోడీ గారు సంకల్పం చేసి ఎంఆర్ఓ అంటారు, అంటే మెయింటెనెన్స్ అండ్ అంటే ఓవర్హాలింగ్ చేసేది. మన ఏరోప్లేన్ యొక్క ఇంజన్లను ఓవర్హాలింగ్ చేసే ఒక సంస్థను, సాఫ్రాన్ అనే ఒక సంస్థ తెలంగాణలో మన హైదరాబాద్లో పెట్టాలని మోడీ గారు సంకల్పం చేసి ఇక్కడ ప్రారంభించుకున్నాం మనం. ఈరోజు మోడీ మార్క్ అభివృద్ధి అంటే కేవలం శంకుస్థాపన, శిలాఫలకాలు చేయడం కాదు. సార్, మోడీ మార్క్ అన్నారు, మీకు నచ్చిన మోడీ మార్క్ హైలైట్స్ అంటే మీ దృష్టిలో ఈ 12 ఏళ్ల కాలంలో మీ మనసుకు బాగా నచ్చినాయి అంటే ఏం చెప్తారు? ఒక 3. చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ దేశంలో నేను ఇందాక చెప్పినట్టు ఈ దేశాన్ని 2014 కన్నా ముందు చాలా, అంటే మన టార్గెటే చాలా కింది స్థాయిలో పెట్టిరు. బార్ ఈజ్ వెరీ వెరీ లో. అసలు ఈ దేశంలో టాయిలెట్లు కట్టడే ఒక పెద్ద ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ దేశంలో పేదలకు లోన్ ఇవ్వడమే ఈ దేశంలో ఒక పెద్ద బాధ్యత. నేను చైనాలో చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తాను. చైనాలో ఒక చిన్న ఎంఎస్ఎంఈ సంవత్సరానికి ఒక $1,000 ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, ఆ ప్రభుత్వము 11% ఇన్సెంటివ్ ఇస్తుంది. అంటే $1,000 ఈయన ఎక్స్పోర్ట్ చేస్తే $110 ఎక్స్ట్రా వచ్చి పడతాయి ఆయన అకౌంట్లో. ఒకవేళ ఒక $10 కోట్ల గిట్ట అయినా ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు $1,10,00,000 ఎక్స్ట్రా వచ్చి పడతాయి. అది అక్కడ వాళ్ళు ఇస్తున్న ఇన్సెంటివ్స్. ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం మనము? ఎందుకు చేయాలని కోరుకుంటున్నాం? ఇంకా 2014 వరకు కూడా ఈ దేశం యొక్క బార్, అంటే తింటే చాలు, ఒక పేదవారు ఆకలి చావులు చావకుండా ఉంటే చాలు, అంత బారే అంత లోలో ఉంటుండేనండి. అటువంటిది ఈరోజు బార్ చాలా ఆస్పిరేషనల్ పెరిగినాయి. ఈరోజు ఒక యంగ్స్టరు, ఈరోజు బీటెక్కో లేకుంటే ఎంబీఏనో చేసిన ఒక యంగ్స్టరు నేను ఒక 1,000 కోట్ల సంస్థకు అధినేత కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఏదో 10,000 రూపాయలు జాబ్ వస్తే చాలు నాకు అంటే. మిడిల్ క్లాస్ యొక్క ఆస్పిరేషన్స్ పెరిగినాయి. థింక్ బిగ్. ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఈరోజు మహిళలు కేవలం, నేను చెప్తున్నాను, ఈ దేశంలో 4.6 crore ఎంఎస్ఎంఈ ముద్ర రుణాలు కేవలం మహిళలకు ఇవ్వబడ్డాయి. అంటే 4,60,00,000 మంది మహిళలు ఈరోజు చిరు వ్యాపారులుగా మారినట్టే కదా. మరి అవన్నీ క్రియేట్ అయిన జాబ్సే కదా. వాళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారంటే ఈ దేశంలో నాకు బాగా నచ్చిన అద్భుతమైన మార్పులు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే సివిలైజేషనల్ చేంజ్. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కావచ్చు, ఇటువంటివి అద్భుతమైన మార్పులు. అంటే ప్రజల యొక్క ఆలోచనల సరళిలోనే చాలా గొప్ప మార్పు తీసుకొచ్చింది. 2, మన రక్షణ వ్యవస్థ. ఒకప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చి మన దేశంలో బాంబులు పెడితే మనం టెర్రరిజం గురించి డిస్కస్ చేయం పాకిస్తాన్తోని. కానీ ఈరోజు వాడు ఒక్క బాంబు వేస్తే మనం 100 బాంబులు వేస్తాం. అంటే న్యూ డాక్ట్రైన్, మన డిఫెన్స్ సిస్టమే మొత్తం దాని యొక్క థియరీని మార్చేసాం మనం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ నాట్ ఏ ఫినిష్డ్ థింగ్, దట్ మిషన్ ఈజ్ ఆల్వేస్ ఆన్. నువ్వు ఒక బుల్లెట్ పేలినా సరే ఇక్కడ నుంచి 100 గుండ్లు వస్తాయి అనే అది పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, ఎవడైనా సరే మన దేశం మీద, మన పౌరుల మీద కనీసం కన్ను వేసినా కూడా వాని తోలు తీస్తామనేంత ఒక గొప్ప సంకల్పం ఆపరేషన్ సింధూర్. 3వది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న యువత యొక్క మానసిక స్థితి బాగా మారిపోయింది. ప్రపంచంలో మన చుట్టుపక్కల దేశాలలో జెన్జీ అని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఈ దేశంలో జెన్జీ ఏం చేస్తున్నది అది చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ టైం ఇదే రూమ్లో కూర్చొని డిస్కస్ చేసాం. ఈ దేశంలో జెన్జీ ఈరోజు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నది. ఈ దేశంలో జెన్జీ అంతరిక్ష విజ్ఞానం గురించి ఆలోచిస్తున్నది. ఈ దేశంలో జెన్జీ డిఫెన్స్ గురించి ఆలోచిస్తున్నది, ఏఐ గురించి ఆలోచిస్తున్నది, కంప్యూటర్ విజ్ఞానం గురించి ఆలోచిస్తున్నది. కేవలం ఈ దేశంలోనే కాదు,
ప్రపంచంలో ఉన్న దాదాపు 100 దేశాలలో పోటీ పడుతున్నది మన జెన్జీ. ఆ జెన్జీ బీజేపీతో ఉందా సార్? ఆ జెన్జీ దేశంతో ఉంటే చాలు కదా, బీజేపీతో ఉండాలా వద్దా అనేది సెకండరీ. బీజేపీలో ఉంటున్నది కాబట్టే కదా 3 సార్లు ప్రధానమంత్రి, లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ పిఎం అయింది మరి మోడీ గారు. ఆ జెన్జీ మాతో లేకుంటే కాదు. కానీ ఇక్కడ మా లక్ష్యము జెన్జీ మాతో ఉండడం మాత్రమే కాదు, జెన్జీ మాతో ఉండాలి, దేశంతో ఉండాలి. దేశంతో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు గురీందర్ వీర్ సింగ్ అనే వ్యక్తి 10.10 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పందెం ఉరికిందంటే అది కేవలం ఒక వ్యక్తికి ఒక మెడల్ కాదు, దేశానికి. ఈ దేశంలో అంటే భారతీయులు అథ్లెటిక్స్లో మీ జీన్స్ పనికిరావు, మీరు ఉరకలేరు, మీరు ఉరికేందుకు మీరు పనికొచ్చే జీన్స్ మీకు లేవు అని ప్రపంచంలో డిసైడ్ అయిన రోజు 10.10 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పందెం పూర్తి చేసి ఈరోజు ప్రపంచం యొక్క ఆలోచన సరళిని మార్చేసిండు. అది దట్ ఈస్ కాల్డ్ సివిలైజేషనల్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక సంఖ్య ఇట్లా వచ్చేసింది, మాకు ఒక రికార్డు వచ్చింది, ఒక మెడల్ వచ్చింది కాదు. 4వది అత్యద్భుతమైన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మహిళల యొక్క ఆస్పిరేషన్స్ పెరిగినాయి. ఈరోజు మహిళ అంటే కేవలం ఒక ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించడము, కుటుంబం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, దేశం గురించి ఆలోచిస్తున్నది, సమాజం గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈరోజు మహిళలు, ఒకప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడేవాళ్ళు, ఈరోజు మహిళా ఓరియంటెడ్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళలు కంపెనీలను రన్ చేస్తున్నారు. ఈరోజు మహిళలు చట్టసభలలో 33% రావాలని మనం రిజర్వేషన్ ఇచ్చుకున్నాం. ఈ దేశ పార్లమెంటు, అత్యున్నత సంస్థ అయినటువంటి పార్లమెంటు, దేశంలో ఉన్న మహిళల యొక్క ఆస్పిరేషన్స్ అడ్రస్ చేయడానికి 33% రిజర్వేషన్స్ ఇచ్చింది. రాబోయే రోజులలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ వస్తే ఢిల్లీ లాంటి, అంటే దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే ఒక మహిళను ముఖ్యమంత్రి చేస్తుంది. ఆ విధంగా మనం అనేక రంగాలలో, అనేక డైమెన్షన్స్లో మనం ఈరోజు భారతదేశాన్ని ఒక వికసిత్ భారత్గా బై 2047 అభివృద్ధి చెందిన దేశంగా ఉంచడానికి ఆర్థిక పరంగా మీరు చూడండి, ఒకప్పుడు భారతదేశంలో 2014 వరకు $300 బిలియన్ ఉంటే ఓ రికార్డు. అవును. కానీ ఈరోజు $800 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది. ఒకప్పుడు భారతదేశంలో 1,00,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే అదొక పెద్ద, దానికోసం ఒక కమిటీని వేసి, ఈరోజు యు కాంట్ బిలీవ్, కోట్ల నాట్ 1,00,000 కోట్లు, కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు దేశంలో రన్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మనము 12 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎయిర్పోర్ట్స్, ఒకప్పుడు 70 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇవాళ 160 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశంలో 6 లేన్ హైవే 0 6 లేన్ హైవే అంటే అసలు ఆ హైవేకు 6 లేన్ ఎందుకు అని ఆలోచించే పరిస్థితి నుంచి ఈరోజు 6 లేన్ హైవేలే దాదాపు 10,000 కిలోమీటర్లు బిల్డ్ చేయగలిగింది భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం. టన్నెల్ రోడ్స్ ఒకప్పుడు 0, ఈరోజు నాకు తెలిసి నిన్న పేపర్లో మీరు అందరూ కూడా చూసి ఉంటారు, నితిన్ గడ్కరీ గారు ఆ జాజులా టన్నెల్ 13.6 కిలోమీటర్ల టన్నెల్, అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ అంటే శ్రీనగర్ను ఇటు లే లదాఖ్తోని కనెక్ట్ చేయడానికి 365 రోజులు కూడా ఆ ప్రాంత ప్రజలు అటు ఇటు తిరగడానికి. ఇంతకుముందు దాదాపు ఒక 6 నెలలు రోడ్లు పనిచేయకపోయాయి, మంచు కురుస్తుండే. ఆ జాజులా టన్నెల్ వచ్చిన తర్వాత ఈరోజు 13.5 కిలోమీటర్ల టన్నెల్ వచ్చిన తర్వాత ఆ హైవే మార్గంగా 365 డేస్ దే కెన్, అంటే మీకు ప్రాంతాల మధ్య ఏదైతే మనం సోకాల్డ్ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ అంటాం కదా, కనెక్టివిటీ వచ్చింది ఈరోజు. అది కేవలం